నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే, వినుకొండలో జరిగిన హత్య కారకులు ఎవరు, హత్య ఎందుకు జరిగింది, దాని పూర్వాపరాలు ఏమిటి, వైసీపీ అనుకున్నట్టు ఈ హత్యకు కారణం తెలుగుదేశం పార్టీయా, తెలుగుదేశం పార్టీ అన్నట్టు ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం వైసీపీనా అనే ఈ పూర్వపరాలు తెలుసుకో ముందు ప్రేక్షకులకి దయచేసి ఈ వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఇక ఈ వీడియోలోని పూర్వపరాలకు పోయినట్లయితే, వినుకొండలో ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, గ్యాంగ్స్టర్ అని కూడా అనొచ్చు. ఈ ఖాన్ అనే అతను అప్పుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అంటే ఇతను 2019 నుంచి 24 మధ్యలోనే అక్కడ గ్యాంగ్స్టర్గా పెరిగాడు. అప్పుడున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి ఖాన్ అనే అతను చేదోడు వాదోడుగా ఉంటూ బ్రహ్మనాయుడు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని భూదందాలు అన్నిటికీ కూడా సహాయపడుతూ ఉంటారు. ఈ ఖాన్కు ప్రధాన అనుచరులుగా జాన్ రషీద్ అనే ఇద్దరు ప్రధాన అనుచరుడు. ఈ అనుచరులు అందరూ కలిసి ఏ ప్రాబ్లం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా బొల్లా బ్రహ్మనాయుడికి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా వీళ్ళు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ జాన్ రషీద్ అనే ఇద్దరు కూడా పోయిన సంవత్సరం తొలి ఏకాదశి రోజున ఒక బార్లో పార్టీ చేసుకుంటున్నప్పుడు ఈ జానీ అనే అతను ఈ రషీద్ స్నేహితుడి మీద దాడి చేయడం జరిగింది బీర్ బాటిల్తో. అక్కడ జరిగిన గొడవ వల్ల వీళ్ళిద్దరూ మనస్తాపం చెంది వీళ్ళిద్దరూ ఒకరికొకరికి మధ్య చాలా గ్యాప్ రావడం జరిగింది. దాని వలన అప్పటి నుంచి ఈ రషీదు వాళ్ళ స్నేహితులు కొంతమంది పోయి జానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో జానీ లేనప్పుడు పోయి గొడవ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇద్దరిళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఈ రషీద్ బ్యాచ్ పోయి జానీ వాళ్ళ ఇంట్లో పోయి గొడవ చేసినందుకు కారణంగా జానీ రషీద్ వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. కానీ వీళ్ళిద్దరికీ కూడా గురువు అయినటువంటి ఖాన్ అనే అతను రషీద్కి సపోర్టు ఇవ్వటం వలన కేసు రషీద్ మీద పెట్టకుండా పోలీసులు తిరిగి జానీ మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం జరిగింది. ఈ విధంగా అంటే సహజంగా వైసీపీలో ఎప్పుడూ కూడా బాధితుల మీదనే రివర్స్ కేసులో పెడతారు. అంటే బాధితులు పోలీస్ స్టేషన్కి పోయి నిందితుల మీద కేసు ఇస్తే అదే కేసును తిరిగి బాధితుల మీద పెట్టడమే వైసీపీ స్పెషాలిటీ. వాళ్ళు ఈ 4-5 సంవత్సరాలు చేసింది అదే తతంగం. కానీ అప్పుడు ఈ విధంగా జరిగిన తర్వాత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కానీ, జానీ కానీ, ఖాన్ కానీ వీళ్ళిద్దరిని అరిసి, మీరిద్దరూ ఇటువంటి గొడవలకు పాల్పడవద్దు అని ఇద్దరికి కూడా సర్ది చెప్పి కానీ చేసినట్లయితే ఈరోజు ఈ హత్య జరిగి ఉండేది కాదు. కానీ వాళ్ళు ఒకరికి సపోర్ట్ చేసి ఒకరిని దూరం పెట్టడం వలన వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయ్యి వ్యక్తిగత విషయాలతో వివాదాలు పెంచుకొని జానీ మనస్తాపం చెంది నిన్న 2004 ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఎలక్షన్లకు ముందు చాలామంది పార్టీలో చేరుతుంటారు, కానీ వాళ్ళ మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ చూడరు కదా. అంటే నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ హత్య చేయటానికా, లేకపోతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది ఎందుకు, రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ వల్ల బాగుపడుద్దనా, లేకపోతే నీకోసమా, ఇవన్నీ బేరీజ్ వేసుకోరు ఎవరు. ఎలక్షన్ల ముందు ఎవరు వచ్చినా కూడా సాధారణ ప్రజలు, ఒక రకమైన నాయకులు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటారు. పార్టీకి మద్దతుగా ఎవరు వచ్చినా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఎలక్షన్లో అయిపోయి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మరలా సంవత్సరం తర్వాత, అంటే తిరిగి అదే తొలి ఏకాదశి రోజు అదే మనసులో పెట్టుకున్నటువంటి జానీ రషీద్ని వేట గొడవలతో హత్య చేయడం జరిగింది. అది సింపుల్గా అక్కడ జరిగిన ప్రక్రియ. కానీ తెలుగుదేశం పార్టీకి హత్యకి ఎటువంటి సంబంధం లేదని అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే
ఆంజనేయులు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మా పార్టీలోకి ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ మేము కాదు, ఈ హత్యకి ఎవరు కారకులైతే వాళ్ళని అరెస్టు చేస్తాం, చట్టం ప్రకారం శిక్షింపబడతారని చెప్పడం జరిగింది. అంతేగాని చనిపోయిన వ్యక్తి మీద రివర్స్ కేసు పెడతామని చెప్పట్లేదు. అక్కడ జరిగిన హత్యకు కారకులు ఎవరో విచారించి చట్టబద్ధంగా వాళ్ళని అరెస్టు చేయడం జరుగుతుంది. ఈ హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కూలంకషంగా అక్కడ జరిగిన ప్రక్రియ. దీన్ని పార్టీలకి మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని వివాదాస్పదం చేయడం పద్ధతి కాదు. సరే, హత్య ఎందుకంటే తెలుగుదేశం పార్టీలకు వచ్చినంత మాత్రాన వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి పనులు చేయరు. ఎందుకంటే హత్య చేస్తే చంద్రబాబు నాయుడు మనల్ని రక్షించలేడు, చంద్రబాబు నాయుడు మనకి ఎటువంటి సహాయం చేయడు, మనం ఇరుక్కుంటామనే భయం కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ఈ 14 సంవత్సరాల పరిపాలన చూసిన వాళ్ళు, 14 సంవత్సరాలు దగ్గరగా చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి హత్యల్లో పాల్గొనరు, హత్యలు చేయరు. ఎందుకంటే ఖచ్చితంగా హత్య చేస్తే జైలుకు పోవాల్సి వస్తుందని తెలుసు. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ఈ విధంగా హత్యలు చేసిన వాళ్ళను దగ్గరికి తీయదు, వాళ్ళను ప్రోత్సహించదు, వాళ్ళకి ఎటువంటి సహాయం చేయదనేది జగమెరిగిన సత్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా పార్టీని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు చేయరు. అది స్పష్టంగా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇది వినుకొండలో జరిగిన విషయం, నేను తెలుసుకున్న విషయం. అంటే కొంతమంది మిత్రులు కూడా ఈ వినుకొండ హత్య గురించి వీడియో పెట్టమని వాళ్ళు విమర్శగా పెట్టారో మరి మామూలుగా పెట్టారో తెలియదు, కానీ వాళ్ళు అడిగారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. నమస్కారం.